3170 మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడినో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు పిఆర్టీగా, మీరు ఎస్టీగా, మీరు టీటీఎఫ్ ఎవరైనా కానీ సంఘాల నాయకుల నమ్మకాన్ని మీరు ఆ సంఘాల నాయకులు అంటారు. ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఇలా ఆ ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికలో మీరు ఒక్కసారి 3170 గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మల్క కొమ్మరి గారిని ఓటించి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న. ఉపాధ్యాయులు మాకు ఇచ్చే బహుమతి. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. మన ఉపాధ్యాయుల కోసం కొట్టాలితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసారు, మన అభ్యర్థిని గెలిపించారని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి. ఇది మూర్ఖత్వ పార్టీ ప్రభుత్వం, మూర్ఖత్వ ప్రభుత్వం. ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తామన్నారు. ఏం అమలు చేసిన 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అంత ఎక్కినాయి కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. ఇలా కాళేశ్వరం కేసు అన్నారు గత మాయం. ఢిల్లీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యారు. ఏమైందన్నా కాళేశ్వరం కేసు మాయమైంది. డ్రగ్స్ కేసు అగరస్ట్ డ్రగ్స్ కేసు మాయమైంది. ఫామ్ హౌస్ కేసు మాయమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మాయమైంది. ఈ ఫార్ములా కాంగ్రెస్ కేసు మాయమైంది. ఇవన్నీ కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే మరి కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకాయలు కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయము, కాంగ్రెస్ కోసం పోటీ చేయమని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టే ఇలా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తుంది. వాళ్ళు ఇద్దరి మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్. 2500 మహిళలకు ఇస్తున్నారు పోయినాయి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు పోయింది. విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది పోయింది. రైతులకు భరోసా ఇస్తున్నారు, అది పోయింది. రైతు కిలో 12,000, అది పోయింది. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇంట్లోకి ఇస్తున్నారు. రేషన్ కార్డు ఇస్తున్నారు, అది పోయింది. 3,500 రూపాయలు 3,500 ఇల్లు కట్టిస్తామన్నారు, అది పోయింది. ఏది లేకుండా ఇవన్నింటిలో చర్చ జరగకుండా ఉండడానికే ఈరోజు అందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం.